సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ ఉదయకాల సన్నిధిలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. అందరికీ పేరు పేరున వందనాలు. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం విందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము జీవితములో ప్రయాణం చేస్తాం. ప్రతిరోజు అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం చేసేటప్పుడు అది ఉద్యోగరీత్యా కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, కొన్ని కార్యములో కొరకు ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేయాలంటే ముందుగా కొన్నిటిని సిద్ధం చేసుకోవాలి. అది ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ధనము కావచ్చు, భద్రత కావచ్చు, అది గొడుగు కూడా కావచ్చు. అలానే మన జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవి మనం సిద్ధం చేసుకుంటాం. లోక ప్రయాణంలో ఇది చాలా అవసరమై ఉంది. ఏది అవసరమో అది ఎరిగి మనం సిద్ధం చేసుకుని ప్రయాణం చేస్తాం. భూ సంబంధమైన ప్రయాణంలో ఖచ్చితంగా ఆహారము, నీరు అవసరము. మరి ఆత్మీయమైన ప్రయాణంలో అవసరమైన 2 వస్తువులు ఉన్నాయి. అదే కృప, సమాధానం. అవి నీకు చాలా అవసరం. నీ జీవిత ప్రయాణంలో కొన్ని చీకటి రాత్రులు ఉండొచ్చు, దాడులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏదైనా సమస్యలు ఎదురు కావచ్చు. కానీ ఈ 2 నీకు ఉంటే, దేవుని కృప, దేవుని దయ ఉంటే ఖచ్చితంగా నీకు ఆ ప్రయాణంలో ఇబ్బంది కలగదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ లోకమనే ప్రయాణంలో, ఆత్మీయమైన ప్రయాణంలో తండ్రి, నీ కృప, నీ సమాధానము కావాలని ప్రభువారిని వేడుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. నీ ప్రయాణానికి కావలసిన ఆ యొక్క కృపను, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా, మంచు కుమ్మరించినట్లు నీ యొక్క దయను ప్రభువా, నీ కనికరాన్ని ప్రభువా, నా ప్రయాణాలలో, నా కుటుంబం మీద, నా కలిగిన యావత్తు మీద ప్రభువా కుమ్మరించమని ఎప్పటికెప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. కృప కుమ్మరించబడితే ఆ కృప నిన్ను బలపరుస్తుంది. నీ పనిలో అది నడిపిస్తుంది. నీ స్థితిని మారుస్తుంది. అర్హత లేని నీకు అర్హతను కలిగిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ కృప నీకుంటే ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? ఎడారి ప్రదేశములో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు దావీదు. ఆ దావీదు మీద దేవుని కృప కుమ్మరించబడగానే రాజు కాలేదా? మీరు వినలేదా? అలానే నీ ప్రయాణములో దేవుని కృప ఉంటే, ఉద్యోగంలోనూ దేవుని కృప ఉంటే, వ్యాపారంలో దేవుని కృప ఉంటే, నీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎడారిగా ఉన్న నీ యొక్క పరిస్థితుల్లో దేవుని కృప దిగొస్తే, ఆ కృప నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళుతుంది. ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి దేవుని బిడలారా, కృప లేదే మరి మన ప్రయాణాల్లో ఆహారము, నీరు, కాపుదల, ఇబ్బందులు లేకుండా ఏ విధంగా మనము కావలసిన వాటిని సమకూర్చుకుంటున్నామో, అలానే ఆత్మీయమైన, భౌతికమైన యాత్రలో కూడా దేవుని కృప నువ్వు సమకూర్చుకోగలిగితే, కృపాక్షేమములు నీ ఎంట వస్తే నీకు క్షేమము కలుగుతుంది. అలాంటి కృప కోసము దేవుని సముఖం ముందుకు వచ్చి, ప్రభువా, నీ కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. మరియు సమాధానం,
మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అనేకమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అది కుటుంబము సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, అదేవిధంగా సమాధానము లేని కుటుంబ వ్యవస్థలోనున్న వ్యక్తుల మధ్య కావచ్చు. ఈ సమాధానం ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది, నాకు శాంతిని అనుగ్రహిస్తుంది. దేవుని బిడలారా, దేవుని యొక్క సమాధానము అనే పంట నీకు ప్రభువారు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానం అనే పంట నువ్వు స్వతంత్రించుకుంటే ఎలాంటి ముళ్ళ లాంటి పరిస్థితులు నీకు ఎదురొచ్చినా, సమస్యలు వచ్చినా వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలలో, ఆ యొక్క ఇబ్బందుల్లో నీకు నెమ్మది కలుగుతుంది. చక్కగా ఆ పరిస్థితుల నుంచి నువ్వు దాటి వెళతావు. కాబట్టి దేవుని బిడ్డ, నీ ఆధ్యాత్మికమైన భౌతికమైన ప్రయాణాలలో నీకు ముఖ్యంగా కావలసినది దేవుని యొక్క కృప, సమాధానం. అలాంటి కృపా సమాధానం మా అందరికీ ప్రభువారు అనుగ్రహించునుగాక. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలయ. రాత్రంతయు నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి మమ్మల్ని రక్షించారు. నీకే స్తుతులు స్తోత్రాలయ. మాకంటే ఘనులు, శ్రేష్టమైన వారు, ఉన్నతమైన వారు ఈ రోజును చూడలేకపోయారు. కానీ నీ ఉచితమైన ప్రేమలో, కృపలో తండ్రి, ఈ రోజును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులయ్యా. అయ్యా, నీ కృపను వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, మా ప్రయాణాల్లో ప్రభువా నీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగంలో ప్రభు నీ కృపను కుమ్మరించండి. బిడ్డల చదువులో నీ కృపను కుమ్మరించండి. వివాహ విషయాల్లో మీ కృపను కుమ్మరించండి ప్రభువా. అయ్యా, బిడ్డలు లేక బిడ్డలు బాధపడుతున్నారయ్యా. వారి గర్భఫల విషయంలో నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి మీద నీ కృపను కుమ్మరించి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, ఈరోజు తండ్రి మా బిడ్డలు చేస్తున్న పనులన్నిటిలో అయ్యా వారి యొక్క తండ్రి నాయన చేతుల కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించి ఆ పనులన్నిటిలో విజయాన్ని అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే జన్మదినాన్ని, ఎంతమంది అయితే ప్రభువా నాయన యానివర్సరీ జరుపుకుంటున్నారు, వారందరికీ నీ కృపను అనుగ్రహించండి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా, నీ కుమందలాలయ ఏ కుటుంబాలైతే విడిపోయి ఉన్నారో, ఏ కుటుంబాలైతే సమస్యల వడిలో ఉన్నారు, ఏ కుటుంబాల మధ్య తండ్రి ఐక్యత లేకుండా ఉన్నారు, ఏ కుటుంబాల మధ్య తండ్రి నాయన విచ్ఛిన్నమై ఉన్న కుటుంబాలు ఉన్నాయో, భార్యాభర్తలు దూరమై ఉన్నారో తండ్రి, వారందరినీ ప్రభు నీ కృపతో దర్శించండి. విడిపోయిన బిడ్డలను ప్రభు ఆ కుటుంబాలను అలా కట్టండి ప్రభు. వారికి నీ కృప అనుగ్రహించండి ప్రభు. వారి మధ్య సమాధానం, ఐక్యత, అన్యోన్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీ కృపలో ప్రభు ఒకరినొకరును సన్మానించుకొని అయ్యా ఒకరినొకరును ప్రభు నాయన తండ్రి నాయన రెస్పెక్ట్ చేసే ఆ గొప్ప తండ్రి పరిస్థితులను ఆ కుటుంబాల మధ్య మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనేచ్ఛల నుంచి దూరపరచండి ప్రభా. యవన కాలంలో నీ కాడి మోసే కృప బిడ్డలకు అనుగ్రహించండి. తల్లిదండ్రుల యొక్క మనసును అర్థం చేసుకునే ఆ మనసును వారికి అనుగ్రహించండి అయ్యా. వాక్య ధ్యానంలోని ప్రభా, ప్రార్థనలోను వారి మనసు కలిగి ఉండులాగిన సహాయం చేయండి. వారికి మంచి ప్రభు ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ ప్రభా నీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను. చంటి బిడ్డలను ప్రభా, వృద్ధులను ప్రభు, బాలింతలను ప్రభా నీ దయగల హస్తంతో తండ్రి నాయన వారిని ప్రభా దాచి ఆశీర్వదించి నీ రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబాల్లో అయితే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో అయ్యా తండ్రి నాయన, ఒంటరిగా ఉంటున్న తండ్రి యవన బిడ్డల కొరకు, ఒంటరిగా ఉంటున్న గృహిణుల కొరకు, ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీ దేవదూతను రిలీజ్ చేస్తున్నారు ప్రభా. వారికి ప్రభా నీ రక్షణ, నీ కాపుదల దయచేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది ఎక్కువ దాడి చేస్తారు ప్రభా. నీ ఆత్మతో అక్కడ ఉంచండి. నీ రక్త ప్రోక్షణ చేస్తున్నాను అయ్యా. బిడ్డలు చేస్తున్న ప్రయాణాలన్నిటిలో నీ కాపుదల దయచేయమని, నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను అయ్యా. మాకు ఇచ్చిన ప్రభువా నాయన రక్షణ ప్రభువా
చేతబుట్టుకుని మా సాక్ష్యాన్ని ప్రభా కాపాడుకుంటూ అనేక మందికి సాక్షులుగా ఉండే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, ఈ రోజంతా నీ కృపాక్షేమములు మమ్మల్ని భద్రపరిచి నడిపించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలో మీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేళ్లను, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.